నమస్తే, నా పేరు డాక్టర్ సిద్ధార్థ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ కర్నూలు. సో ఈ క్రియాటినిన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఈ క్రియాటినిన్ పెరిగితే కిడ్నీ ప్రాబ్లం పెరగడం కాదు, కిడ్నీ ప్రాబ్లం పెరిగితే క్రియాటిన్ అనేది మనకి బ్లడ్ టెస్ట్లో పెరుగుతుంది. సో ఇది ఫస్ట్ మనం గుర్తించాల్సిన విషయం. క్రియాటిన్ పెరిగితే డాక్టర్ కిడ్నీ ప్రాబ్లం పెరుగుతుంది, లోపల కిడ్నీ ప్రాబ్లం పెరిగి ఉంటే బయటకి మనకి క్రియాటిన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ క్రియాటిన్ అంటే ఏంటి? క్రియాటిన్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం. అది నార్మల్గా మన బాడీ మజిల్స్లో అంతా ఉంటుంది. సో మన మజిల్ మెటబాలిజం, మనం డే టు డే యాక్టివిటీస్ చేయడం ద్వారా మన బాడీ మజిల్ మెటబాలిజం అయిన తర్వాత క్రియాటిన్ అనేది బ్లడ్లో ఏర్పడుతుంది. సో ఈ క్రియాటిన్ అనేది బ్లడ్లో ఏర్పడినప్పుడు ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్, మెటబాలిజం యొక్క వేస్ట్ ప్రోడక్ట్. సో ఈ వేస్ట్ ప్రోడక్ట్ అనేది కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళాలి, యూరిన్ ద్వారా. సో ఒకవేళ లోపల మన కిడ్నీ ప్రాబ్లం ఉంటే, కిడ్నీ సరిగా పని చేయకపోతే అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా మన బ్లడ్లో క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి, అంతే కదా. సో కాబట్టి క్రియాటిన్ అనేది మనం ఒక కిడ్నీ పనితీరు సూచికగా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ ఒక డౌట్, డాక్టర్ మరి క్రియాటినినే ఎందుకు? చాలా వేస్ట్ ప్రోడక్ట్స్, కిడ్నీ అనేది చాలా వేస్ట్ ప్రోడక్ట్స్ తీస్తుంది కదా, మరి క్రియాటినినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే, క్రియాటిన్ అనేది దెర్ ఈజ్ నో అదర్ వే అవుట్ ఫర్ క్రియాటిన్. అంటే మన బాడీలో, మన బ్లడ్లో వచ్చే క్రియాటినిన్ని కిడ్నీ మాత్రమే తీయగలదు, వేరే ఏ రకంగానూ మన బాడీ నుంచి బయటికి వెళ్ళదు. కాబట్టి ఆటోమేటిక్గా క్రియాటిన్ లెవెల్స్ చూస్తే మన కిడ్నీ పనితీరు తెలుస్తుంది. సో ఇది క్రియాటిన్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. కాబట్టి సో కిడ్నీ పనితీరు సూచిక అంటే కిడ్నీ లోపల మన బాడీలో కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో బయటకి మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా తెలియజేసే ఒక బ్లడ్ టెస్ట్ క్రియాటినే. సో ఇప్పుడు మన కిడ్నీ ప్రాబ్లం లోపల స్టార్ట్ అయిందనుకోండి, వెంటనే క్రియాటిన్ అనేది పెరగదు. ఎందుకంటే కిడ్నీకి ప్రతి ఆర్గన్కి, బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ లాగే కిడ్నీ కూడా ఒక రిజర్వ్ అని ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనకి ఇప్పుడు ఈరోజు మనకి ఎవరైనా కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే ఆ రోజే వెంటనే క్రియాటిన్ అనేది పెరగదు యూజువలీ. సో కాబట్టి ఏమవుతుంది, మనకి క్రియాటినిన్ ద్వారా కిడ్నీ ప్రాబ్లం అని బయటపడింది అని తెలిసినప్పుడే దాని అర్థం లోపల సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ జరిగి ఉంటుంది అన్న విషయం మనం గ్రహించాలి. ఓకే, సో కాబట్టి క్రియాటిన్ లెవెల్స్ పెరుగున్నాయి అని తెలిసాయి అంటే మీరు వెంటనే లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ని కలవండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా కిడ్నీ డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి క్రియాటిన్ లెవెల్స్ పెరిగాయి. క్రియాటిన్ లెవెల్స్ ఇంకా తక్కువే ఉన్నాయిలే, మనం తర్వాత చూసుకుందాము, మనం ఇంకా ఎక్కువ పెరిగిన తర్వాత వెళ్దాము అంటే అది సరికాదు. ఎందుకంటే బై ద టైం క్రియాటిన్ లెవెల్స్ మీ బాడీలో పెరిగాయి, బ్లడ్ టెస్ట్లో తెలిసింది అంటే దాని అర్థం కిడ్నీ చాలా సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అయ్యింది లోపల, కాబట్టి అది క్రియాటిన్ అనేది బయటపడింది. థ్యాంక్ యూ.